అందరికీ నమస్తే అండి. సో నేను ఇటువంటి కంటెంట్ వీడియోలు చేస్తున్నానని కొంతమంది మనోభావాలు హర్ట్ అవుతున్నాయి, కొంతమంది నన్ను తిట్టుకుంటున్నారు ఈ టైంలో ఈ వీడియోలు ఏంటని. కానీ ఏ టైంలో అయినా ఏ వీడియోలు అయినా సరే అలర్ట్ చేయడానికి, కొన్ని పార్టీలను అలర్ట్ చేయడానికో, కొన్ని పార్టీలకు జరుగుతున్న నష్టం చెప్పడానికో, లేదా ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుందనో, లేదా ప్రయోజనం కోసమో రకరకాల దీనిలో ఇప్పుడు ఒక వార్త లేదా ఒక న్యూస్ లేదా ఒక అనాలిసిస్ అంటే రకరకాలు ఉండొచ్చు. ప్రజా ప్రయోజనం కోణంలో కావచ్చు, ఆసక్తికర కోణంలో కావచ్చు, అలర్ట్ చేయడానికి కావచ్చు, ఒక పార్టీని నిద్ర లేపడానికి ఏదైనా కోణంలో చేస్తాం. సో ఇప్పుడు నేను చేసేది కూడా అటువంటి వీడియోనే. ఎడ్జ్లో ఉన్న ఒక 10 నుంచి 15 సీట్లు టీడీపీ ఓడిపోయే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమి ఓడిపోయే అవకాశం ఉంది. ఎడ్జ్లో ఉన్న సీట్లు కాస్త ఒక 3-4 వేలతో అయినా బయటపడతారులే అనుకున్న సీట్లు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. గెలుపు అనుమానంగా మారింది. ఎందుకు? నేను ఆల్రెడీ నిన్నే చెప్పాను. కొన్ని వ్యవహారాల్లో ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచి చేసే వ్యవహారాల్లో టీడీపీ వెనుకబడింది. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. కొంతమంది నాకు ఇన్బాక్స్లోకి వచ్చి మరీ తిడుతున్నారు. కొంతమంది టీడీపీ వీరాభిమానులు నీకేం తెలుసు, నీకు అది తెలుసు, నీకు ఇది తెలుసు, అంతా ఇచ్చేస్తున్నారని కొంతమంది తిట్టుకుంటున్నారు. ఏదైనా పర్లేదు, నేను అలర్ట్ చేయాలనుకుంటున్నాను, ఒక సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. గెలిచేవి పోతున్నాయిరా బాబు చూసుకోండి అని చెప్తున్నా. ఇంకెవడ కర్మ ఆడిది. సో ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఎక్కడికక్కడ పంప్ చేయగలిగారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకో అంటే కొన్ని చోట్ల బాగానే చేసుకున్నారు, కొన్ని చోట్ల నిన్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ బాగానే జరిగింది. కానీ ఇంకొన్ని చోట్ల మాత్రం ఈవెన్ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఒక సీటు నా దృష్టికి బాగా వచ్చింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు, ఒక సీటు కాదు 2 సీట్లు నా దృష్టికి వచ్చాయి. అలాగే తిరుపతి పార్లమెంట్లో ఒక సీటు, అలాగే ఏలూరు పార్లమెంట్లో ఒక 2 సీట్లు, పక్కన ఉన్న 2 సీట్లు, ఒకటి రిజర్వ్డ్, ఇంకోటేమో ఆ పక్కన ఉన్న రాజకీయ చైతన్యం ఎక్కువ సీటు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలో ఒక 2. అలా రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 15 నియోజకవర్గాలు కాస్త ఎడ్జ్లో టైట్ ఎలక్షన్ జరుగుతుంది. సర్లే ఎడ్జ్లో అయినా హోరాహోరీ పోర్లో ఎడ్జ్లో అయినా టీడీపీ గెలుస్తుందేమో అనుకున్నాం అని అంచనా వేశాం. సో ఆ అంచనా మేరకు టీడీపీ కూటమికి 105 నుంచి 110, 120 రావచ్చని అనుకున్నాం. నేను కూడా అంచనా వేశాను. కానీ ఎప్పుడైతే ఈ పోల్ మేనేజ్మెంట్లో వెనకబడ్డారో, పంపిణీల్లో కావచ్చు, ఓటర్లను చైతన్యం చేయడంలో కావచ్చు, చివరి 2 రోజులకు ముందు ఓటర్లకు ఇవ్వాల్సిన చివరి సందేశం కావచ్చు, అలాగే ఓటర్లను పూర్తిగా మొబిలైజ్ చేసి పోలింగ్ కేంద్రం దగ్గరికి తీసుకెళ్లే వ్యవహారంలో కార్యకర్తలను యాక్టివేట్ చేయడంలో కావచ్చు వెనుకబడ్డారు, బాగా వెనుకబడ్డారు. అది తెలుగుదేశం పార్టీని ఈ 10 నుంచి 15 నియోజకవర్గాల్లో దెబ్బ కొట్టబోతోంది. మేబీ ఇంకో 24 గంటల టైం ఉంది. ఏమైనా అలర్ట్ అయ్యి అప్రమత్తమయ్యి ఎక్కడెక్కడ అలా ఉందో చూసుకుంటే నో ప్రాబ్లం. లేదు మేము ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాం, వాళ్ళు 3 ఇచ్చినా పర్లా, మేము 1 ఇస్తే చాలు గెలిచేస్తామంటారా? ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ పార్టీ ఇష్టం ఆ పార్టీది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని ఎవరు కాదనలేరు. కొన్ని చోట్ల వైసీపీ కంటే టీడీపీ వాళ్ళే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, బాగా ప్లాన్డ్గా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అభ్యర్థుల్లో ఆ ప్లానింగ్ లేదో, లేదంటే పార్టీ పెద్దల్లో ఆ ప్లానింగ్ లేదో, లేదంటే ఫండింగ్ రావడంలో ఇబ్బంది పడ్డారో ఏమో తెలియదు. కానీ కొంచెం చివరి టైంలో పాపం గెలిచే అవకాశం ఉన్న సీట్లు కోల్పోవడమే సమస్య. ఈజీ కాదు. ఇప్పుడు టైట్ ఇటువంటి ఈ పోల్ మేనేజ్మెంట్ అన్ని సీట్లను మార్చలేరు. టైట్ ఎలక్షన్ ఉన్న చోట సీట్లు మాత్రమే పోల్ మేనేజ్మెంట్ అనేది మార్చేస్తుంది. చివరి 2 రోజుల రాజకీయం రిజల్ట్ మార్చేస్తుంది. సో ఇప్పుడు అదే జరుగుతోంది. ఎడ్జ్లో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి, ఎడ్జ్లో వైసీపీ వైపు టర్న్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. అలా ఒక 10 నుంచి 15 నియోజకవర్గాలు ఉన్నాయి. సో మేబీ ఇది రిజల్ట్కి ఎఫెక్ట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చిన రోజు ఇది ప్రస్తావిస్తాను. ఏ నియోజకవర్గాలు అనేది కూడా చెప్తున్నాను కదా. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఒక 2 నియోజకవర్గాలు ఉన్నాయి, ఏలూరు పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి, అలాగే రాజమండ్రి పరిధిలో ఒక సీటు ఉంది, నంద్యాల పార్లమెంట్లో కూడా ఒక సీటు, కాస్త అనుకూలంగా ఉన్న సీటు కూడా పోల్ మేనేజ్మెంట్లో 2 రోజుల్లో మొత్తం రివర్స్ అయిపోయింది. ఇలా కొన్ని సీట్లు ఉన్నాయి. అవన్నీ కూడా నేను రిజల్ట్స్ వచ్చాక ఇదిగో నేను చెప్పింది ఇదే అని చెప్తాను. ఎందుకంటే ముందే చెప్తే వాళ్ళు లేడీస్ వస్తున్నారు. నేను సర్లే ఈయన ఏదో చెప్పాడు, మనం అలర్ట్ చేశాడు, మనం సరి చేసుకుందామని లేదు. ఈయనకేం తెలియదు, ఏదేదో కూర్చొని చెప్తాడు అనుకుంటున్నారు. కాబట్టి నాకెందుకు? సో ఇంట్రెస్టింగ్ అలర్ట్నెస్, అప్రమత్తం చేయడం ఇది. సో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి పోల్ మేనేజ్మెంట్లో తన పవర్ ఏంటో చూపించారనమాట. సో పోల్ మేనేజ్మెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. కొన్ని సామాజిక వర్గాల ఓట్లు, రూరల్ ఓటింగు ప్లస్ మహిళల ఓటింగ్ని నమ్ముకున్నారు. ఆ రెండింటితో పాటు పోల్ మేనేజ్మెంట్ని నమ్ముకున్నారు. సో ఈ 3 జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినా ఆశ్చర్యపోవక్కర్లా, మళ్ళీ వైసీపీకి అధికార పీఠం ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా.
కేవలం ఈ మూడే కారణమవుతాయి. ఒకటి మహిళల ఓటింగు, 2 రూరల్ ఏరియాలో కొన్ని వర్గాల ఓటింగు, 3 పోల్ మేనేజ్మెంట్లో చివరి నిమిషంలో మారిన ఫలితాలు. ఇవి ఎక్కించిన ఆశ్చర్యపోకల్లా. లేదు టీడీపీకి వేవ్ ఉంది, అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత బీభత్సంగా ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైతే యువత అందరూ కూడా పని కొట్టుకొని మరీ టీడీపీకి ఓటు వేశారో ఈ ఎన్నికల్లో కూడా ఓటర్లు అలాగే వేస్తే టీడీపీ స్వింగ్ని ఎవరూ ఆపలేరు. సో ఈ ఎన్నికల్లో ఏది ఊహించడానికి కూడా లేదు, అంత కష్టంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ.